మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సక్సెస్లో భాగంగా ఈ చిత్రంలో విలన్గా నటించిన అరవింద్ స్వామితో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ అడిగిన ప్రశ్నలకు మనకు తెలియని కొన్ని విషయాలు చెప్పాడు. ధృవ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి గారితో చేయడానికి కారణంగా ముందు నుండే ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నానని, ఈ విధంగా ధృవ చిత్రంతో ఇప్పటికి కుదిరిందని చరణ్ అన్నారు. ఆరెంజ్ సినిమా తర్వాత తన దగ్గరికి దర్శక నిర్మాతలెవరూ క్యూ కట్టలేదని చెప్పారు. నెక్స్ట్ సినిమాలు సుకుమార్ మణిరత్నం గారి డైరెక్షన్ లో ఉన్నాయని ఓ టాక్ వినిపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏంటని హరీష్ శంకర్ చరణ్ను అడగగా, నాకన్నా నువ్వే అప్డేట్లో ఉన్నావని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు చరణ్. ఇక ఇదే ప్రశ్నకు సమాధానంగా అరవింద్ స్వామి మాట్లాడుతూ, ఆ లిస్ట్లో నువ్వు కూడా ఉన్నావని హరీష్ శంకర్తో అన్నారు. సార్, నన్ను కలవడానికి హరీష్ రానే లేదు సార్ అంటూ చరణ్ అందుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా గురించి చరణ్ మాట్లాడుతూ, మా బాబాయ్తో బ్లాక్ బాస్టర్ కొట్టావంటూ గబ్బర్ సింగ్ సినిమా గురించి చెప్పారు. ఇలా ఈ ముగ్గురి మధ్య చాలా సరదాగా ధృవ ఇంటర్వ్యూ జరిగింది. అన్నట్లు సుకుమార్ సినిమా కోసం చరణ్ గడ్డం పెంచుతున్నారట.